మన వాళ్ళే ఇట్లా ఉంటే బయటూరు దాడి చేయడం అన్నది ఈ సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు, జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదంతో సమానం వస్తారు. మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు నేను వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టాలి? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణిల కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పోయినా కూడా లోపల కేసు పెడుతున్నాం. మరి ఎందుకు కేసు పెట్టావు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడము. ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే ఎట్లనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్ర వాళ్ళకు ఒక న్యాయం, తెలంగాణ వాళ్ళకు ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బదులు పోసి ధర్నా చేసినాం.